హైదరాబాద్ లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 81 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్ లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 81 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఇంకా దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్ పరిధిలోని 81 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కూడా 81 మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇద్దరు మంత్రుల సమక్షంలో కూడా 81 మందికి లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలని అందజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ ఈ పాల్గొంటారు. అయితే ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఖచ్చితంగా ఏదైతే అందరికీ అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యం, మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అంటే ఏదైతే ఈ మన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందిస్తున్న క్రమంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 81 మందికి ముషీరాబాద్ అదేవిధంగా జూబ్లీహిల్స్ పరిధిలోని లబ్ధిదారులకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారని చెప్పచ్చు. శ్రీనివాస్, అదే విధంగా చూస్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఒక యాప్ ను కూడా ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. మరి యాప్ కు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరనుంది? యాప్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంటే 6 గ్యారెంటీలో భాగంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి అంటే 4 లక్షల మందికి ఇందిరమ్మకు సంబంధించిన ఇళ్లు కట్టియాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ప్రతి అంటే ఎంపికైన ప్రతి లబ్ధిదారికి 5 లక్షల చొప్పున 3 భాగాలుగా కేజీ ఇవ్వాలని కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పోర్టల్ ని కూడా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం. ఈ పోర్టల్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రత్యేకమైన యాప్ ను కూడా ప్రారంభిస్తారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.